కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధం అయిపోవడంతో అక్కడికి వెళ్లడం కష్టతరంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అయ్యా, ఎండులో బడి కొట్టుకుపోవలసిన అలగా జనాన్ని ఆ రాంభూపాలను రక్షించి సరాసరి ఇక్కడికే తీసుకొస్తున్నాడట. తెలుసు, దానికి నేను సిద్ధంగానే ఉన్నాను పూజారి. దిగండి దిగండి, అందరూ దిగండి. రంగా, పిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్తగా తీసుకు త్వరగా రండి. ఆగండిరా, ఏంటి ఎగేసుకుంటూ వస్తున్నారు? మా తాతని గుడి కట్టించింది మీలాంటి అలగా జనం వచ్చి అపవిత్రం చేయడానికి కాదు. దేవుడుండేది గుళ్ళో కాదు, జనం గుండెల్లో. అలాంటి వాళ్ల వల్ల గుడి అపవిత్రం అవుతుందని దేవుడు తలదించుకునేలా మాట్లాడదు. మాటలు అనవసరం, వెనక్కి వెళ్ళిపోండి. వచ్చింది వెళ్ళటానికి కాదు, వెళ్ళకపోతే మీ తలకాయలు తెగిపోతాయి. నీలకంఠవర్మ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టునడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆసుంటే అడ్డు తప్పుకో. మేమేం జాకెట్లు లంగాలు కట్టుకుని జడేసుకుని కూర్చోలేదు. ఏయ్, వేసేయండ్రా. అడ్డు తప్పుకోకపోతే తెగిపడ్డ మీ తలలు తొక్కుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తప్పకుండా రండి. రే రే, వీడు అమ్మా నాన్న ఎవర్రా? నాకు ఎవరు లేరయ్యా. అయ్యా, దేవుడి ప్రసాదంలో విషయం కలుపుతున్నారేమిటండి? తీరంలో తుఫాను ఆగినా నా గుండెల్లో ఉప్పిన ఇంకా ఆగలేదు పూజారి. అయితే ఈ విషయం ఆపుతుందిలేండి. ఆ రాంభూపాల వర్మ వల్ల నా పరువు పోయింది. ఈ విషంతో వాడి ప్రాణమే పోతుంది. వెళ్ళి వాడిని పట్టుకుంటారా. రండ్రా. ఒరే రంగా, అయ్యా గుడి సర్దుకుందిరా. రే, గుడి సర్దుకుందా, నీళ్ళు పట్టండి. ఏమండి, ఇలా జరిగిందేంటి? ఉండవా నువ్వు. తీసుకురండి, త్వరగా తీసుకురండి. రే, ఆ కుర్చీ పట్రా. రాబో, ఇలా కూర్చో. ఇదిగో ఈ నీళ్ళు తాగు. నువ్వు లోపలుంటే బయట గొళ్ళె ఎవరు పెట్టారా? ఆ నీలకంఠవర్మ పూజారి కలిసి మీకు ఇచ్చిన ప్రసాదంలో విషం కలిపారయ్యా. ఈ విషయం చెప్పేస్తానని నన్ను లోపలేసి గొళ్ళెం పెట్టారయ్యా. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను ఇన్స్పెక్టర్. అలాగే సార్, వస్తాం. వెళ్ళి వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి. దేవుడు లాంటి మా అయ్యగారిని చిన్నపిల్లోని సంపాదన చూశాడు. గుడిసెకి ఆళ్ళు నిప్పట్లేదయ్యా, నేనే అంటించుకున్నాను. మీరు విషం తినకుండా ఎలా ఆపాలో నాకు తెలియలేదు. నువ్వు చచ్చిపోయేవాడివి కదరా? మీరే చెప్పారు కదయ్యా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరు చచ్చిపోయినా పర్వాలేదని. మా ఊరిని కాపాడారు. మీలాంటి వాళ్ళ కోసం వెనక ముందు ఎవరు నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా.
అంత మాట అనుకురా. నీకెవరూ లేకపోవడం ఏంటి? మేమున్నావురా. ఏమండి, వీణ్ణి మనతో తీసుకెళ్దామండి. నీ పేరేంట్రా? సింహాద్రి. జానకి, ఎన్నాళ్ళుగానో సింహాద్రి అప్పటికి చేయించాలనుకున్న వజ్రాల కిరీటం ఎలా ఉంది? చాలా బాగుందండి. చేయించింది సింహాద్రి కదా, స్వామి వారు కూడా నచ్చి తీరాలి. చాలా బాగుంది ఆ, నాన్నగారు. అల్లుడు గారు ఎక్కడ? నేను రెడీ మామయ్య గారు. పంచ సర్దుకోవడంలో కొంచెం లేట్ అయింది అంతే. ఇల్లరికి వాళ్ళుడు కదా, సరుకు తక్కువ సర్దుడు ఎక్కువ. వాళ్ళు వింటారు. రే తలుపులు, అయ్యగారు సింహాద్రి ఎక్కడరా? పూలదండలో సామాన్లు తీసుకొని బజార్లో జాయిన్ అవుతానన్నాడు. బావగా రెడీ అయితే ఆయన కూడా బయలుదేరమా. అలాగే. పిలకుండా వెళ్ళిపోతారండి. బేరాన్ని ఇప్పుడు నేను రాక తప్పదంటావా? ఇప్పుడు బావగారు గలంతం చేస్తే మరి తప్ప పట్టించుకునేట్రా. రారమ్మని రారమ్మ. పైగారు మీరు రావట్లేదా? వంటగది మీద ఒక అన్నేసి ఉంచండి. పాడు పిల్లొచ్చి పాలు తాగేస్తుందండి. ఇల్లు జాగ్రత్త అండి. ఒకరు మమ్మల్ని పిలిచేది ఏమిటి? మేమే బయలుదేరుతున్నాం. మామయ్య గారు, పోలీసులు సెక్యూరిటీ లేకుండా ఇంత ఖరీదైన కిరీటం తీసుకెళ్లటం. మన సింహాద్రి ఉండగా సెక్యూరిటీ ఎందుకు? బావగారు, మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. పౌరుషానికి ప్రతీకలైన ఈ పింగళం వారుండగా ఆ సింహాలు సింహాద్రులు ఎంత అసలు పవరు చూపించాలి అంటే ప్రతిష్ట ఉండాలండి. బావగారు, ఈ మాత్రం దానికి వంశాలు ప్రతిష్టలు ఎందుకు? మీరే తీసుకురండి. అలానండి. ఓ సెటమాగండి, ఏ ఆ కార్ అయ్యగారి ఫ్యామిలీకి ఎవరు వెనకాల కారు ఎక్కండి. ధిక్! పింగళం వారు పని వాళ్ళతోనా? ఎవరా కూత కూర్చుంది? సింహాద్రి. అయితే పద. సింహాద్రి ఎక్కడ? చూసావట్రా, కోతయ్యుండు కూడా మనిషికి నమస్కారం చేస్తోంది. దానికున్న సంస్కారం మీకు లేకుండా పోయింది. కోతి నమస్కారం చేస్తుంటే నాకు ఏదో డౌట్ గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. చిరంజీవ మీరు భలేవారండి. అయ్యారు కోతి కిరీటం వెతికెళ్ళిపోతుందండి. అదే అయ్యో, వాళ్ళకి ఇచ్చేసిందండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి. ఉన్న ఫలంగా పరిగెత్తమంటే మాటలా సర్దుకునే. పదండ్రా, ఎంజాయ్ చేద్దాం. సింహాద్రి కిరీటం దొంగలు ఎత్తుకుపోతున్నారా? రావద్దు, కత్తుంది. ఇగో కత్తుంది నా చేతిలో వేసేస్తా. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇప్పుడు ఓ సిగరెట్ కోసం రా. అది మ్యాటర్.
మన బ్లడ్ లో ఉన్న వేడి గురించి నీకు సపరేట్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా. చూడు బాసు, కిరీటం ఇక్కడ పెట్టాలో అనుకో ఓ పద్ధతిగా ఉంటుంది.